రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యత వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించబోతున్నారు. ఆగస్టు 23వ తేదీన రాజనగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ ఆదేశానుసారం మండలంలో ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించనున్నారు. రోడ్లు, డ్రైనేజీ, పుంత రోడ్లు, పంచాయతీ రోడ్లు, ఆర్ఎన్పీ రోడ్లు, మంచినీటి సమస్యలు ఏమైనా ఉంటే ఈ గ్రామ సభ ద్వారా తెలియపరచవచ్చును. గ్రామ సభల్లో పాలు పంచుకోవాలని మండలంలో ఉన్నత అధికారులు, గ్రామ ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఎంపీడీఓ పి నరేష్ కుమార్ కోరారు. రేపటి రోజున అనగా ఆగస్టు 23వ తారీఖు 2024 రోజున శుక్రవారం నాడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 13,326 గ్రామ పంచాయతీల్లో కూడా గ్రామ సభలను నిర్వహించాలని చెప్పి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తరఫున గౌరవ డిప్యూటీ సీఎం గారు ఆదేశించడం జరిగిందండి. దీనిలో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా రేపటి రోజున కోనసీమ జిల్లాలోని కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గ్రామ సభలో పాల్గొంటారు. మన కోరుకొండ మండలంలో ఉన్నటువంటి 22 గ్రామ పంచాయతీల్లో కూడా రేపు ఉదయం 9 గంటలకి ఈ గ్రామ సభలు 22 గ్రామ పంచాయతీల్లో కూడా నిర్వహించడం జరుగుతుందండి. అదేవిధంగా ఈ గ్రామ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ రకంగా చేయాలి, ఈ గ్రామ సభలో మనం ఉపాధి హామీ పథకం NREGS ద్వారా వ్యవసాయ అనుబంధ పనులు ఏ పనులను మనం రైతులకు ప్రొవైడ్ చేస్తామో ఈ గ్రామ సభ ద్వారా మనం అందరికీ తెలిసేటట్లుగా చేస్తున్నాం. ఈ గ్రామ సభలో ఎవరైనా రైతులు వారికి సంబంధించి అంటే కాలువలు తవ్వడం కావచ్చు, రోడ్లు వేయడం కావచ్చు, అది మట్టి రోడ్లే కాదండి, సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు వేయడానికి కూడా ఎలాంటి మెటీరియల్ వర్క్స్ కూడా మనకి ఈ గ్రామ సభలో అవకాశం ఉంది. కాబట్టి ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించుకొని ఏ అంశాల్లో ఆ గ్రామ పంచాయతీలో వర్క్స్ అవసరమై ఉన్నాయో ఆ వర్క్స్ మీద తీర్మానాలు చేయడానికి మనకు ఒక నమూనా కూడా ఇచ్చారండి. అదేవిధంగా ఈ ఉపాధి హామీ పథకంలో భాగంగా వ్యవసాయ అనుబంధ పనులు 46 రకాల పనులను కూడా మనకి ఇవ్వడం జరిగింది. వీటన్నిటి గురించి కూడా వివరంగా రేపటి రోజున గ్రామ సభలో పంచాయతీ సెక్రటరీ, అదేవిధంగా NREGS ఫీల్డ్ అసిస్టెంట్ కూడా గ్రామస్తులందరికీ, గ్రామ సభలో పార్టిసిపేట్ చేసేటువంటి ప్రజలందరికీ కూడా వివరంగా తెలియజేస్తారు. మరి ముఖ్యంగా రైతులకు ఉపయోగపడేటువంటి గొర్రెల షెడ్లు, మేకల షెడ్లు, అదేవిధంగా కోళ్ల షెడ్లు, అదేవిధంగా పశువుల షెడ్లు, 2 పశువులు, 4 పశువులు, 6 పశువులు, వీటికి సంబంధించినటువంటి షెడ్స్ నిర్మాణం కూడా ఉపాధి హామీ పథకంలో రైతుల కోసం ఇచ్చారండి. కాబట్టి వీటిని ఉపయోగించుకొని ఉపాధి హామీ పథకం ద్వారా ప్రభుత్విస్తున్నటువంటి ఈ కార్యక్రమాలను అర్హులైన వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఈ లబ్ధిని చేకూర్చడం అనేది ప్రధానంగా ఈ గ్రామ సభల యొక్క ముఖ్య ఉద్దేశం అండి. మరి ముఖ్యంగా ఈ గ్రామ సభల్లో చాలామంది గతంలో జరిగినటువంటి గ్రామ సభలను చూసి ఆ గ్రామ సభల్లో వాళ్ళ యొక్క సమస్యలను ప్రస్తావించడానికి కానీ, లేదా ప్రస్తావించిన సమస్యలకు పరిష్కారం గురించి కానీ వాళ్ళు అంత నిర్లిప్తంగా ఉంటారు. కానీ ఇప్పుడు ఆ రకంగా కాకుండా ప్రజలందరూ కూడా చాలా యాక్టివ్గా 18 సంవత్సరాల వయసు నుండి గ్రామంలో ఓటర్లు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని గ్రామ జనాభాలో 10% తగ్గకుండా ఆ గ్రామ సభలో పాల్గొవాలని కూడా మనకి చట్టం చెబుతుంది. కాబట్టి గ్రామస్తులు, ముఖ్యంగా వ్యవసాయదారులు, వ్యవసాయంపై ఆధారపడి బ్రతుకుతున్నటువంటి కుటుంబాల వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా రైతులకు ఉపయోగపడేటువంటి ఈ పనులను గుర్తించడం కోసం, ఆ పనులన్నింటికి సంబంధించి గ్రామ సభ తీర్మానం చేయడం కోసం రేపు పొద్దున ఆ పనులను మంజూరు చేసేటప్పుడు అవసరంలో ఉన్నటువంటి రైతులకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి విషయంలో భాగంగా వాళ్ళందరూ కూడా గ్రామ సభకి హాజరవ్వాలని కోరుకొండ మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా నేను మండలంలో ఉన్నటువంటి రైతులను, అదేవిధంగా డ్వాక్రా మహిళలను కూడా విజ్ఞప్తి చేయడం జరిగిందండి. అదేవిధంగా మనకి ఉపాధి హామీ వేతనం సదుపాయం కలిగి 300 రూపాయల వేతనం ఇస్తున్నారంటే ఒక రోజు పనికి వెళ్తే మనకి 300 రూపాయల వేతనం అనేది వస్తుంది. మనం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 272 రూపాయల నుంచి 300 పెంచడం జరిగింది. సో ఇప్పుడు ఈ సీజన్లో కూడా మనకి వ్యవసాయ పనులు, అదేవిధంగా వర్షాకాలంలో కూడా ఏ పనులు చేపట్టడానికి అవకాశం ఉందో ఆ పనులను కూడా చేపట్టమని మేము ఉపాధి హామీ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చాం. కాబట్టి రైతులు ఈ వర్షాకాలంలో కూడా ఏ పనులను చేపట్టడానికి అవకాశం ఉందో వాటిని గ్రామ సభల దృష్టికి తీసుకొచ్చి ఆ పనులకు ఎస్టిమేషన్స్ వేయించుకొని ఆ పనులను కూడా వాళ్ళ గ్రామంలో జరిగేటట్టుగా చూసుకోవాల్సిందిగా, అదేవిధంగా తీసుకున్నటువంటి తీర్మానాలన్నింటినీ కూడా రివ్యూ చేసి వాటిని అమలు చేస్తున్నారా లేదా కూడా మండల స్థాయిలో, అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా పర్యవేక్షణ అనేది ఉంటుందండి. గ్రామ సభ అంటే ఏంటి, గ్రామ సభ అధికారాలు ఏంటి, గ్రామ సభ తీసుకున్న నిర్ణయాలు ఎంత శక్తివంతమైనవి, అదేవిధంగా తీసుకున్న నిర్ణయాలకు గ్రామ సభ ఏ రకంగా జవాబుదారీతనాన్ని వహిస్తుంది, వీటన్నిటిని కూడా మేము ప్రజలకి క్లియర్గా వివరిస్తామండి.
అవి వివరించడమే కాకుండా ప్రాక్టికల్గా కూడా గ్రామ సభ ప్రభావవంతంగా జరిగేటట్టుగా చూస్తాము. గ్రామ సభ ద్వారా ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం అవ్వడానికి అధికారులతో కృతనిశ్చయంతో ఉన్నామండి. అదేవిధంగా పంచాయతీరాజ్ కమిషనర్ గారు, అదేవిధంగా గౌరవ డిప్యూటీ సీఎం గారు, పంచాయతీరాజ్ మినిస్టర్ అయినటువంటి గౌరవ డిప్యూటీ సీఎం గారి ఆదేశాల మేరకు మేము ఆ గ్రామ సభలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ అధికారి ఎవరైతే ఉంటారో వాళ్ళకి పంపించి వాళ్ళ ద్వారా ప్రోగ్రెస్ని కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేయడం జరుగుతుందండి. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతాం. మరీ ముఖ్యంగా తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి ఇవ్వడం, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్స్ని మేము మళ్ళీ తిరిగి రన్ చేయగలగడం, అవి పూర్తి స్థాయిలో వర్మీని తయారు చేసేటువంటి సెంటర్స్గా అభివృద్ధి చెందడం, ఇవన్నీ కూడా ఈ గ్రామ సభలో చర్చించాల్సినటువంటి అంశాలు. దీని మీద పౌరులు తగిన సలహాలు సూచనలు చేయవచ్చు. వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు అందవలసినటువంటి లబ్ధికి సంబంధించి కూడా మేము పరిగణలోకి తీసుకొని ఆ సమస్యలను పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని. అదేవిధంగా గ్రామ సభలో పంచాయతీ సెక్రటరీ, సర్పంచ్ మాత్రమే కాకుండా గ్రామంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులు అందరూ కూడా వాళ్ళకి సెపరేట్గా గ్రామ సభలో ఒక సెపరేట్ సీటింగ్ అరేంజ్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. ఒక సచివాలయంలో పనిచేస్తున్న 9 నుంచి 10 మంది సిబ్బంది ఉన్నారు. అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఎనర్జీ అసిస్టెంట్, ఏఎన్ఎం, మహిళా పోలీసు, ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఇలా అన్ని డిపార్ట్మెంట్ల గవర్నమెంట్ సిబ్బంది కూడా ఈ గ్రామ సభలో ఖచ్చితంగా హాజరవుతారండి. వాళ్ళకి సెపరేట్ సీటింగ్ అరేంజ్మెంట్ పెట్టి అక్కడ ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు రెస్పాండ్ అవుతారు. దానికి సంబంధించిన